ముక్కాలు గంట ఆయనతో గడపడం కూడా జరిగింది. నిజంగా ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉందంటే అతనిలో మమ్మల్ని మాకందరిలో కూడా ఒక ధైర్యాన్ని నింపి లైఫ్ లో మేము ఏవైతే గమ్యాలు చేరుకోవాలనుకుంటున్నామో అవి ఎలా అయితే మీరు సక్సెస్ అవుతారు అనేది అంత బిజీగా ఉన్న వ్యక్తి కూడా మా అందరికీ హితబోధ చేసి మమ్మల్ని చాలా రంజింపజేసినటువంటి వ్యక్తి. నేను మర్చిపోలేను ఆ రోజుని. ఈ రోజు దాకా కూడా అందరితో కలిసిమెలిసి మా కుటుంబంలో పెద్ద అయినట్టుగా మేము ఫీల్ అయ్యాం. యూనివర్సిటీ కూడా మా నాన్నగారు కూడా ఆయన ఎప్పుడూ చెప్తాడు, నా అభిమాన నటుడు అక్కినేని నాగార్జున గారు అని. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో క్రియేటివ్ సమాజంలో ఉంది. తప్పకుండా వాళ్ళందరూ కూడా నాగేశ్వరరావుని మళ్ళీ వాళ్ళ అబ్బాయి నాగార్జున గారు మరియు అఖిల్ గారు, నాగ చైతన్య గారు మనందరికీ చూపిస్తారు అని చెప్పి కూడా నేను మనసు పూర్తిగా ఆశిస్తూ పెద్దలు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి మనసుకి శాంతి కలగాల అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి కూడా నా ప్రగాఢ నా తరఫున మరియు మా నాన్నగారు చిన్నాన్నగారు మా కుటుంబం తరఫున మన నెల్లూరులో ఉన్న అక్కినేని అభిమానులందరి తరఫున కూడా ఆయన మనసుకి శాంతి కలగాల అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.